హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మట్టి కుండలో మట్టి దాకలో ఒక కూర చేస్తున్నాను. ఏం కూర అంటే అండి, ఇదిగోండి ఎండి చేపలు పులుసు చేస్తున్నానండి. దానికి కావాల్సినవి ఇవిగోండి, ఎండి చేపలు కడిగి పెట్టుకున్నామండి, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఒక 2-3 టమాటాలు తీసుకున్నాను. ఇవిగోండి వంకాయలు కోసుకున్నాను, చింతపండు నానవేసుకున్నాను, కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మనం ముందు మట్టి పాత్ర పొయ్యి మీద పెట్టుకుందాం, తొందరగా హీట్ ఎక్కదు కదండి. హీట్ ఎక్కిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. ఇవన్నీ వేసుకుని సూపర్గా ఉంటుంది అనమాట అండి. ఎండి చేప వంకాయ పులుసు చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కూర ఎలా రెడీ చేయాలో నేను చూపిస్తాను. స్టవ్ వెలిగించి ఇదిగోండి మట్టి పాత్ర పెట్టాను. ఇది హీట్ ఎక్కించాక ఆయిల్ వేసుకుందాం. ముందు చేపలు వేపుకోవాలి కదండి, కొంచెం వేసుకుందాం. ముందు కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చేపలు వేపుకుని పక్కకు తీసుకుందాం. ఇదిగోండి ఆయిల్ పోసాను కదా, ఆయిల్ కాగుతుంది. మనం చేపలు వేసుకుందాం ఇందులోని. ఇవి సావిడి ముక్కలు అంటారనమాట అండి, సావిడి ముక్కలు అన్నమాట. ఒకసారి మనం కలుపుకొని మూత పెట్టుకుందాం. మట్టి పాత్ర కదా, తొందరగా ఈ చెక్కినట్టు ఉంటుంది, కానీ ఇంకొకసారి దీన్ని మూత పెట్టుకుని బాగా వేపుకున్నామండి చేపలు. ఒకసారి మూత తీసి తీసుకున్నాం. చేపలు వేపుతున్నాయి కదా, తీసేసుకున్నాం. దీంతో రావట్లేదు అండి, తీసుకుంటుంది ఇది. చేపలని తీసేసి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకున్నాను, సరిపోదు కదండి. ఇప్పుడు మనం ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఇంకా మనం ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం పసుపు వేస్తున్నాను. కల్లుప్పు వేస్తున్నాను కొంచెం. ఉల్లిపాయ మొత్తం మగ్గుతుందండి. మా అబ్బాయికి వేరే కూర ఉందండి. మూత పెట్టేసుకున్నామండి. ఇందులో టమాటా ముక్క కూడా వేసేసుకున్నామండి. టమాటా ముక్క కూడా వేసుకున్నాను. ఈ మధ్యన మట్టి పాత్రలో వండట్లేదని, ఉప్పు చేపలు కదండి, బాగుంటుంది. మూత పెట్టేసుకున్నాం. మూత తీస్తే చూసుకున్నాం. గుడ్డులు మరీ వస్తా అన్నాడమ్మా. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకోవాలి.
ఇవన్నీ వంకాయ ముక్కలు కూడా గుడ్లతో లేదు మరి ఎవరు తెస్తారో తెచ్చేవాళ్ళు లేదు కదమ్మా. నీకు కూర ఉందిలే. ఇవి కూడా బాగా టమాటా ముక్కలు వంకాయలు మగ్గిపోతాయి. ఒకసారి మొత్తం తీసుకున్నాను. మా అబ్బాయి గుడ్లు వేయలేదు అంటున్నాడండి. గుడ్లు అబ్బాయి రాలేదు బయటకి, అది ఎవరైనా తెస్తారు ఇప్పుడు ఏదో తినేసి ఇలా. వంకాయలు మగ్గుతున్నాయి కదండి, మనం ఇప్పుడు ఉప్పు చేపలు కూడా ఇందులో వేసేసుకుందాం. చేపలు వేసేసుకుని తగినంత కారం అది వేస్తాం. పులుసు కదంలో 2 స్పూన్లు వేసుకున్నాం. తర్వాత చూస్తాం. ఇందులో కొంచెం మనం ఇప్పుడు ధనియాలని జీలకర్ర పౌడర్ కొంచెం అందేసాక అయిపోయింది. ఇది కూడా చేయాలి. 1 స్పూన్ ఉంది, 1 స్పూన్ ఉంది వేసేస్తాం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి దీన్ని బాగా ఉడకనిద్దామండి. అప్పుడు చింతపండు పులుపు వేద్దాం ఉడికిన తర్వాత. ఈ వంకాయకి ఉప్పు చేపకి అన్నీ కూడా ఉప్పు కారం అన్నీ పడతాయి అన్నమాట. మూత పెట్టుకున్నాం. ఒకసారి తీసి మనం చింతపండు పులుపు వేసుకున్నాం. ఇదిగోండి, నేనైతే ఎలా చేస్తారనమాట, డైరెక్ట్ చింతపండు పులుపు వేయనండి. ఇప్పుడు మనం ఎందుకనా అవి పులుపుకి గట్టిగా ఉంటాయి వంకాయ ముక్కలు అయ్యానని అన్నీ అడుగుతున్నావు. కానీ బాగానే ఇదిగోండి చింతపండు పులుపు వేస్తున్నాను. ఉండు లేదు ఇక్కడ ఇంకా కొంచెం ఉంది కదా కలిపేసింది. అలా ఉంచు. ఇదండి చింతపండు పులుపు వేసుకున్నాం కదండి. ఇది మరిగాక కొంచెం బెల్లం కూడా వేసుకున్నాం. ఒకసారి కలిపేసుకున్నాను. మూత పెట్టేసుకున్నాను. ఒకసారి మూత తీసుకుని ఇంకొండి బెల్లం ముక్క కూడా వేసుకుంటే ఇందులోగా మరుగుతుంది. చెప్తానండి అమ్మ, ఒకసారి చూసుకున్నాను. ఇప్పుడు నేను ఉప్పు కారం చూస్తాను. ఉప్పు చూస్తే సరిపడితే వేసుకున్నాను. పులుసులో ఏదైనా కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే పులుసు బాగుంటుంది అన్నట్టు. కొంచెం ఉప్పు తక్కువ, కొంచెం ఉప్పు కల్లుప్పు వేస్తున్నాను. కొంచెం తక్కువైంది ఉప్పు, కారం అది సరిపోయింది. కొత్తిమీర కూడా వేసేద్దామండి. కొత్తిమీర వేసేసి కొత్తిమీర వేసేద్దాం.
మూత పెట్టుకుని 2 నిమిషాలు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇదిగోండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి. ఇదిగోండి ఆయిల్ అంతా మనం మూత పెట్టేసుకొని ఆయిల్ వచ్చింది కదండి పైకి. ఇదిగోండి మనం మూత పెట్టేసుకొని స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేసుకుందాం. ఇదిగోండి ఎండు చేపలు వంకాయ పులుసు. ఎండు చేపలు వంకాయ పులుసు ఎలా ఉందో మరి చూసి కామెంట్ చేయండి. డైలీ నా వీడియోస్ చూస్తున్నారు కదండి. మా అబ్బాయి లైక్ కొట్టమని చెప్పమంటున్నాడు. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ఫాలో అవ్వండి. లైక్ కొట్టమని మా అబ్బాయి చెప్తున్నాడు. మా అబ్బాయి గురించి అన్న ఈ కర్రీ ఎలా ఉందో లైక్ కొట్టండి. నా వీడియోస్ ఫాలో అవ్వండి. మళ్ళీ రేపు ఇంకో కర్రీతో మీ ముందుకు వస్తాను.